వెల్కమ్ బ్యాక్ టు అనిస్టాస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు రెసిపీ అయితే సున్నుండలండి. సంక్రాంతి ఎన్ని పిండి వంటలు ఉన్నా ఖచ్చితంగా ఈ సున్నుండలు భోగి రోజు తినాల్సిందే మేము. దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపప్పు ఆర్ సాయి మినపప్పు. సో దీన్ని మంచిగా చూసారా, ఇలా రెడ్గా మాడిపోయింది కాదు, అది ఏకేక అలాగే వస్తుంది. సో మంచిగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. అది మాత్రం మ్యాండేటరీ. హై ఫ్లేమ్లో పెడితే లోపల దాకా వేగదనమాట. అది వేగుతున్నప్పుడు వస్తుంది స్మెల్. ఇఫ్ యు ఆర్ సున్నుండ లవర్ అనమాట, సున్నుండ లవర్ అయితే మాత్రం మీరు ఇంకా నోట్లోంచి చాలా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట, అంత బాగుంటుంది. సో దీనికి ఏంటంటే బెల్లం, ఒక గ్లాసు పిండికి అలా వేపుకున్న దాన్ని ఇలా మిక్సీలో బరగ్గా గ్రైండ్ చేసుకుని, ఒక గ్లాస్ పొడి అయితే ఒక గ్లాస్ బెల్లం దాన్ని కలిపేసి మిక్సీలో వేయకూడదు. అప్పుడు ఇలా అప్పడాల కర్రన్నా లేదంటే గ్లాస్తో అన్నా బాగా నలుపుకోవాలన్నమాట. సో చూసారంటే ఇలా నలుపుకోవాలి. ఇది మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే అంటుపోతాయి, ఏమో మాకంత నచ్చదు. ఇలా బరకగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అలా కడుపుకున్న పొడిలో ఇలా నెయ్యి మాత్రం కలుపుకోవాలి, బాగా ఎక్కువ పోసేసుకోకండి. అయ్యేలాగా నెయ్యి పోసుకుని, అప్పుడే చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉండల కింద పెట్టుకుని తినేయడమే. నచ్చిందా రెసిపీ? అవును, మీరు సున్నుండలు అవరా? అయితే వీడియోకి లైక్ చేయండి. బాయ్.